హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు పనస్తోనలతో బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ఏమిటి పనస్తోనలతో బొబ్బట్లు అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా వెరైటీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్గా చేసుకునే బొబ్బట్లు లాగా కాకుండా ఇలా వెరైటీగా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా బాగుంటాయి. అలాగే చాలా సాఫ్ట్గా టేస్టీగా వచ్చే బొబ్బట్లు అన్నది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 కప్స్ వరకు మైదాను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కరాచీ రవ్వను వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ, తెల్ల గోధుమ నూక అంటారు కదా, అది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా పిండి మిశ్రమం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం థిక్నెస్తో కలుపుకోవాలి. వాటర్ చూసుకుని పోసుకోవాలి. చూసారా, ఇలా పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ బొబ్బట్లకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది పిండిలో, అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తాయి. ఇలా 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించేయాలి. బాగా నొక్కుంటూ స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే పిండి సాఫ్ట్ ఉంటుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అంతా సమానంగా స్ప్రెడ్ చేసి, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం కొద్దిగా పిండి ముద్ద తీసుకుని ఇలా మనం సాగదీస్తే సాఫ్ట్గా ఎక్కడ క్రాక్స్ ఏమీ లేకుండా సాగాలి. ఇప్పుడు పైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పైన లేయర్ డ్రై అయిపోకుండా ఉంటుంది. కనీసం ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు వరకు తెల్ల గోధుమ నూకను వేసుకోవాలి. సూజీ, కరాచీ అంటారు కదా, ఆ నూకను వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం చేత్తో పట్టుకుని చూస్తే మనకు పట్టుకోగలిగేటట్టుగా ఉండాలి. ఆ హీట్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు, ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ నూక మిశ్రమం పక్కకు తీసేసుకుని మరలా అదే ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. మనం అన్నీ కూడా ఒక కప్పు కొలత పెట్టుకుని అన్నీ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం ఏ కప్పుతో అయితే పనస్తోనలో అన్నీ తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్గా పెట్టుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూసారు, ఈ బెల్లం ఇలా కలుపుకుంటూ ఈ బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ బెల్లం కరిగేలోపు వేరొక ప్రాసెస్ చేసుకుందాము. మనం ఒక కప్పు కొబ్బరి తురుముని తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇలా తురుముకుని తీసుకుని ఈ కొబ్బరి తురుమును ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న కొబ్బరి తురుముని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. డైరెక్ట్గా పచ్చి కొబ్బరి ఆడకూడదు, ఇలా తురుముకుని మిక్సీ ఆడుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక కప్పు పనస్తోనలు తీసుకోవాలి. లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా గింజలు తీసేసుకున్న ఈ పనస్తోనలు ఒక కప్పు తీసుకుని వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని పలుకు అన్నది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా ఉందో ఈ పనస్తోనల పేస్ట్. మనకి ఇదే స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుని మనం ఈలోపు మరుగుతున్న ఈ బెల్లం పాకాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిగా తీగ పాకం వచ్చేటట్టుగా వస్తే సరిపోతుంది. లైట్గా మరీ పలుచగా కాకుండా ఇలా 2 పొంగులు 3 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ లోపు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇదంతా కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పనస్తోనల పేస్ట్ని కూడా వేసేసుకుని మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకంలోకి కొబ్బరి తురుము అలాగే పనస్తోనల పేస్ట్ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా మనకు కొంచెం
పలుచగా ఉంటుంది. ఇది ఉడికే కొద్దీ చిక్కబడుతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమంని వేసేసుకోవాలి. ఇలా ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఈ రవ్వను కూడా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిశ్రమంలోకి. ఇలాగా రవ్వ కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 3 to 4 teaspoons వరకు గీని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఈ మిశ్రమం అన్నది ఉడికిన తర్వాత ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇలాగే మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత చూసారా, ఈ పూర్ణం అంతా కూడా దగ్గరికి వచ్చేసింది. మనకు రవ్వ కూడా బాగా కుక్ అయిపోయి కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 1/2 teaspoon వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. ఇలైచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా గట్టిపడేంత వరకు మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా ఈ పూర్ణం మిశ్రమం తీసుకుని ఉండ చేసి చూస్తే చల్లారిన తర్వాత మనకు చేతికి అంటుకోకుండా వచ్చేయాలి. అంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందకి దించేసి ఈ పనస్తనాల మిశ్రమం పూర్తిగా చల్లారేంత వరకు ఉండాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకుని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరి ఇంకా పాకం దగ్గరికి వచ్చేసి మరీ థిక్గా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆపితే కనుక ఇది మరింత రఫ్గా అయిపోయి మనకు బొబ్బట్టు చేయడానికి వీలవదు. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్టు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మనకు నచ్చిన సైజులో ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాల్స్ అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న ఈ మైదా పిండి మిశ్రమాన్ని మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి. కనీసం ఒక అరగంట 30 గంట నానితే కనుక బొబ్బట్లు బాగా స్ప్రెడ్ అవుతాయి, అలాగే సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అరిటాకైనా పర్వాలేదు, లేదంటే ఇలా ఏదైనా కవర్ అయినా కూడా బాగానే వస్తాయి. ఇప్పుడు కొద్దిగా మైదా మిశ్రమంని తీసుకోవాలి. ఇలా మైదా మిశ్రమం చిన్న పూరీలాగా అప్లై చేసుకుని మధ్యలోకి పనస్తోనల స్టఫింగ్ని పెట్టుకోవాలి. తర్వాత అంచుల్ని ఇలా చుట్టూ కూడా మూసేస్తూ పైన వచ్చిన పిండిని తీసేసుకుని మళ్ళీ ఈ పూర్ణాన్ని మైదా పిండిని మనకు నచ్చిన సైజులో బొబ్బట్లాగా నొక్కుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈక్వల్స్ మీడియం సైజులో ఉండేటట్టుగా ఈ బొబ్బట్లు నొక్కుని వేడవుతున్న పెనం మీద కొద్దిగా గీని అప్లై చేసుకుని మనం నొక్కుని ఉంచుకున్న ఈ బొబ్బట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బట్టు వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్గా కూడా ఇంకో బొబ్బట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో ఒక్కరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు బొబ్బట్లు చేస్తున్నప్పుడు వేరొకరి అవసరం కూడా ఉండదు. ఇలా సింపుల్గా ఒక్కళ్ళే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, బొబ్బట్లు పనస్తోనలతోనూ. ఇప్పుడు ఈ బొబ్బట్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే ఈలోపు మనకు పెనం మీద వేసిన బొబ్బట్టు ఫ్రై అవుద్ది. ఇప్పుడు దానిని టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, రెండో వైపు కూడా తిప్పుకుంటూ పైన కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటూ ఇలా మనం 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ఫ్రై అయిన తర్వాత మరొకటి వేసుకుని దీనిపైన కూడా సేమ్ అలాగే కొద్దిగా గీని అప్లై చేసుకుని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి, అలాగే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. అదే హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసేస్తే కనుక మనకు కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ టేస్ట్ బాగోదు. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో బొబ్బట్లు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనస్తోనల బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం చెబితేనే కానీ తెలియదు ఈ పనస్తోనల బొబ్బట్లని. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీ
హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.